ఆరాధనతో కూడిన ఆ చూపు దేనికో, ఈ ఆరాటం దేనికోసం? తను నీ భార్య కాదు. ఒకవేళ అయినా కొద్దిసేపట్లో రామ్తో పెళ్లి జరగబోతుంది కాబట్టి నీకు దక్కదు. అందుకే నీ చూపు నా వైపు తిప్పుకో. ఆరాటం తగ్గించి నా గురించి ఆలోచించు. నీ కళ్ళల్లో ఆత్మవిశ్వాసం తగ్గిందని తెలిసిపోతోంది. నువ్వు కోరుకున్న ప్రేమని నీకు నేనందిస్తాను. వెళ్ళిపోదాం పదా. ఈ క్షణమే ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. ఆలోచించు దేవ్. ఆలోచిస్తున్న కొద్దీ బాధ పెరుగుతుంది. పద దేవ్. నీ ఎదురుగా ఉన్నది నువ్వు మాట్లాడుతున్నది దేవుతో అన్న విషయం నువ్వు మర్చిపోతున్నావు. రాయ్, పెళ్లి కూతురు వాళ్ళు వచ్చారో పనులు త్వరగా కానివ్వండి. సముద్రం లోతెంతో తెలుసుకోవచ్చు కానీ ఈ దేవ్ ప్లాన్ ఏంటో తెలుసుకోలేకపోతున్నాను. ఇతనితో మాట్లాడితే నాకు టెన్షన్ పెరుగుతుంది.